నేనేం మార్గం మా షాపులోనే కొనాలి, కొనకపోతే నరకానికి వెళ్ళిపోతాం అంటుంది. అందుకని వ్యతిరేకిస్తాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మోజెస్ చెప్పాడు కదా, బైబిల్లో దేవుడు అంటే యెహోవాయే. ఎందుకు అంటే ఆది కాండంలో చెప్పారు. నాన్న నీకు 10 కమాండ్మెంట్స్ వచ్చు కదా మోజెస్? 10 కమాండ్మెంట్స్ కొంచెం చెప్పు నాన్న. చెప్పు నాన్న. బైబిల్తో పనే ఉంది. 4, 3, 2 చెప్పు అబ్బా. రక్తం మాంసం భుజించకూడదు. వినండి, నరహత్య చేయవద్దు. యాక్చువల్గా నీకు నాన్న ఇంగ్లీష్ మీడియం చదువుకున్నావు నువ్వు? తెలుగు మీడియం. ఓకే, యాక్చువల్గా నరహత్య చేయవద్దు అనేది అబద్ధం. యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఏంటంటే దౌ షల్ నాట్ కిల్. కాదు దేవుడు, నా మాట విను. దౌ షల్ నాట్ కిల్, దీని తెలుగు అనువాదం ఏంటి? దౌ షల్ నాట్ కిల్ అంటే ఏ జీవిని వధించరాదు. అదే నరహత్య చేయరాదు అనేది ఇంగ్లీష్లో ఉంటే డోంట్ మర్డర్ అనే పదం మనిషిని చంపడానికి వాడతారు. కిల్ అనే పదం ఎవరిని చంపద్దంటానికి వాడతారు. అవునా కదా? లవ్ యూ నాన్న, యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్. సో ఇక్కడ ఏ ప్రాణిని వధించవద్దని బైబిల్ ఆజ్ఞ. ఓకే ఓకే, అది యెహోవా గాడ్. ఓకే, కానీ మనకి తర్వాత కాండాల్లో వస్తుంది, మన ద్వితీయోపదేశ కాండం, లేవియా కాండం, వీటిల్లో ఏమొస్తుంది, ఏమేమి తినాలి. నేను యెహోవా మెనూ అని ఒక వీడియో చేశాను లాంగ్ ఎగో. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఈ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమిటి? నేను తప్ప మీకు అని ఎవరు చెప్పారు? పేరు కదా, డిక్లేర్ చేశాడు కదా. చెప్పు. అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ. చెప్పన్నాను. యెహోవా వేరు, యేసు వేరు. యెహోవా అంటే నేను ఉన్నవాడను అనువాడను అని. అయితే మాట్లాడిన దేవుడను స్వరం వినబడ్డది అంతే, ఎవరికి కనబడలేదు. అది అతను ఎవరు? అతను మన మోషేకి ఎవరికో వెనకాల చూపించాడు కదా, బైబిల్ ప్రకారం వెనకాల చూపించాడు. కాదు, ఇప్పుడు టాపిక్ ఇప్పుడు నువ్వు ఇప్పుడు యెహోవా కొడుకు ఎవరు? కుమారుడు యేసుక్రీస్తు. సో యెహోవా ఈజ్ ఫాదర్. సో జీసస్ ఈజ్ సన్. సో ఎవరి వలన పుట్టాడు? యెహోవా వలన యేసు పుట్టాడు. ఎవరికి పుట్టాడు? నోటితోనా? ఎవరి నోటితో? నీ నోరు బహుగా తెరువు, నేను దాన్ని నింపెదను అన్నాడు. దేంతో అన్నది మనకు తెలీదు. ఓకే, ఇప్పుడు మరి ఎవరు? కాదనా? ఇప్పుడు మరియ కొడుకు ఎవరు? నాన్న? మరియ గారి కొడుకు ఎవరు? యేసు ప్రభు. నేను చెప్తాను ఇంకా కాసేపు మాట్లాడదాం. మరి కొడుకు యేసు. ఓకే, మరి మొగుడు ఎవరు? యేసేపు. ఓకేనా? యేసు వాళ్ళ నాన్న యేసేపు. అది ఓన్లీ కాసేపు. యేసేపు ఓన్లీ కాసేపు. వివాహం ముందు ఎవరైనా పిల్లల కంటే వాళ్ళంతా ఇలా దేవుని కుమారులా ఏంటి? కాదు, పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడు? బ్రహ్మ సరస్వతిని ఎలా కల్పించాడు? బ్రహ్మ కూతురుని ఎలా పెళ్లి చేసుకున్నాడు? కాదు నాన్న, ఇప్పుడు బ్రహ్మను పూజించకపోయినా పర్లేదు. కాదు నాన్న, మోజెస్సు నువ్వు బ్రహ్మను పూజించక్కర్లే. నేను చెప్పా యేసుని నమ్మక్కర్లే. నువ్వు చెప్పు. నేను చెప్తున్నాను, బ్రహ్మని పూజించక్కర్లే, నమ్మక్కర్లే. నేను చెప్తున్నా యేసుని నమ్మక్కర్లే. నువ్వు చెప్పు. కంపల్సరీ ప్రపంచం అంతా నమ్మాలి, ఎవరు నమ్మినా నమ్మకున్నా. ఏది ఈ మాట నువ్వు ఓవైసీతో కూడా చెప్తావా? అందరితో చెప్తా. ఓవైసీ కాదు, మీది హైదరాబాదే కదా,
నువ్వు ఒక్కసారి పాత బస్తీకి వెళ్ళి ఒక్కసారి సువార్త చేసి ఆ వీడియో పెట్టు, దానికోసం ఎదురు చూస్తున్నాను. లవ్ యూ నాన్న. ఎలాగ రాడుగా ఇంకా ఒక ఆంటీ వెళ్ళింది తెలుసా పాత బస్తీకి. ఇదే రక్తం ఈ పిశాచి మతంలో రక్తం తప్పితే ఏముండదు. నువ్వు కాదు గమనించున్నానా ఎన్ని ఒక ఈ 10 కమాండ్స్లోనే ఉంటుంది, విగ్రహారాధన చేయకూడదు, నేను మాత్రమే దేవుడిని, ఈ ప్రపంచంలో ఇంకో దేవుడు లేడు, నరమాంసం భుజించకూడదు, మన రక్తం మాంసను భుజించకూడదు. అక్కడ ఏ కన్ఫ్యూజన్ లేదు. కాకపోతే ఇక్కడ ఈయన వచ్చి ఎలాగైతే వెళ్ళిపోయాడో ఇక్కడ కూడా ఇలానే వచ్చి వెళ్ళిపోయాడు అనే 2 కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఏందే ఇక్కడనే మత మార్పిడి జరిగిపోతూ ఉంటుంది హిందువు మీద, మేజర్గా అక్కడే జరిగిపోతూ ఉంటుంది. విషయం ఏంటంటే మనకి ఎంత వివరంగా ఓ చాగంటి గారు కావచ్చు, ఓ గరికపాటి వారు కావచ్చు, అంతకుముందు మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు కావచ్చు, వాళ్ళకి ఎవ్రీ సండే ఎవ్రీ ఫ్రైడే ఉంది, మనకు లేదు కదా. ఏదైనా ఇది ఇండానికి దరిద్రం పట్టింది. విషయం ఏమిటంటే మనకి అలాంటి వాళ్ళు ప్రవచనం చెప్పి వెళ్ళిపోతారు. ఇక్కడ ప్రతి వారం వీళ్ళు అబద్ధాలు, ఈ దేశం పట్ల ద్వేషాన్ని పెంచడానికి ఈ బైబిల్ని అడ్డం పెట్టుకుని పనిచేస్తూ ఉంటారు. దేశ వ్యతిరేక శక్తులకి అదొక అడ్డా అన్నమాట. మనం మన విషయం మాత్రమే చెబుతాం. ఇప్పుడు చాగంటి గారు చెప్పారు, ఇంకో ఎప్పుడు రామాయణం చెప్పండి, రామాయణం కూడా చెప్తాడు, భాగవతం చెప్పండి, భాగవతం కూడా చెప్తాడు. రాధా మనోహర్ దాస్ హిందుత్వవాది, మతవాది, మానవతావాది, ధర్మరక్షణ కోసం అని మానవతావాది. మన ప్రయారిటీ హ్యుమానిటీ. రాధా మనోహర్ దాస్ ఎవరు, ఎక్కడ పుట్టారు, ఏంటి మీ చరిత్ర అంటే ఏం చెప్తారు? నేను మామూలు వాడిని. దాంట్లో మీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు గురుగారు? చాలా ఇంటర్వ్యూలో నేను కూడా ఎక్కడ తెలుసుకోలేకపోయాను మీ గురించి. పెద్ద విషయం ఉంది. మా అమ్మ ఇప్పుడు ఆవిడ కూడా అడిగారు. కొందరు ఈస్ట్ గోదావరి అంటారు, కొందరేమో అదేదో పల్నాడులో అంటారు, ఇంకొందరేమో భీమవరం అంటారు. ఇందాక మీ వీడియోలో వింటుంటే అరే నువ్వు భీమవరమే కదా అంటున్నా. మీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మన యొక్క పుట్టడం అనేది మన చేతిలో లేని పని, చావడం కూడా మన చేతిలో లేని పని, కానీ సార్థకం చేసుకోవడం మన చేతిలో పని కదా. మీకు ఉదాహరణ ఇస్తాను. ఉదాహరణ ఏంటంటే నేను మా అమ్మ వాళ్ళకి 3వ సంతానాన్ని. ఓకే, నేను 17 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో అంటే 14 ఏళ్ల వయసుకి ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారకు ప్రభావం ఉండడం, అలా నేను 17 ఏళ్ల వయసులో ఇంట్లోంచి వెళ్ళిపోయాను. ఆ టైంలోనే ఈ అయోధ్య రామ జన్మభూమి ఉద్యమం కరసేవకు వెళ్ళాను. మా అదృష్టం ఆ బానిస కట్టడం కూలిపోవడం అది చూసాం. ఈ చేతులతో అక్కడ తాత్కాలిక రామ మందిరాన్ని ఇటుకలు పేర్చాం. తర్వాత కాలంలో 97లో శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు ఇస్కాన్ బుక్స్లో ఒక ముఖ్యమైన పుస్తకం ఆత్మసాక్షాత్కార శాస్త్రం. ఆ పుస్తకాన్ని చదవడం, ఆ చదివిన తర్వాత మనస్సు ఇది కాదు, మనం ఇంకా ఈ ప్రపంచంలో ఏదో ఉందనుకుంటున్నాం కాదు, ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి. ఆ తర్వాత ఇస్కాన్లో జాయిన్ అయిపోయాం 2000. ఎక్కడ పుట్టారు స్వామి? మీ ఊరు ఎక్కడ? తిరుపతి. సో అలా 97లో జాయిన్ అయిన నేను 2004 వరకు అక్కడే ఉన్నాను. సో ఇస్కాన్ సర్వీస్ అక్కడ గుళ్ళో ఏ సేవ ఉంటే ఆ సేవ చేసేవాళ్ళం. అయితే మాకు భగవంతుడు ఒక్కొక్కరికి ఒక ఎబిలిటీ ఉంటుంది కదా. సో వాక్ శక్తి ఉండడం వల్ల ఈ బుక్స్ స్టాల్స్ ఉండేవి. అవి తిరుమలలో, గోవిందస్వామి టెంపుల్లో, పద్మావతి టెంపుల్లో, ఇలా ఒక్కో టెంపుల్లో నేను ఒక్కో చోట ఎప్పుడు ఎక్కడ పెద్దవాళ్ళు గురువుగారు చెప్పిన చోట అక్కడ సేవ చేసేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో నా భావాల వలన వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు కదా. సో అందువల్ల నేను నా తీర్థయాత్ర నేను చేస్తూ నా వాక్కుకి అడ్డం లేకుండా నా ప్రయాణం నేను చేస్తాను. ఇప్పుడు నేను కొందరివాడిని కాదు, అందరివాడిని. నేను ఒక సంస్థకో ఒక ఊరికో సంబంధించిన వాడిని కాదు, నేను అందరివాడిని. ఇప్పుడు నా దగ్గరికి మొన్న ఒక ముస్లిం వచ్చాడు. వచ్చి సార్ నేను యూనివర్సిటీ టాపర్ని,
నేను చెప్తే మీరు వింటున్నారు, కానీ మా వాళ్ళు నా మాట వినరు. క్వశ్చన్ చేస్తే నువ్వు చెప్పే అంత వాడిగా నువ్వు అంటారు. ఈ వినడం అనే లక్షణం, ప్రశ్నించడం ఇది చాలా అవసరం కదండి అన్నాడు. నేను చెప్పలేను సార్, అందుకని కొన్ని ఫోటోలు అవి పంపించారు. అవి ఏమిటంటే ఆ మక్కా లోపల ఒక బ్లాక్ది ఉంటుంది కదా, ఆ లోపల 3 పొడుగైన కర్రలు ఉంటాయి. అవి బ్రహ్మ విష్ణు శివుడికి ప్రతీకగా ఆయన చెప్పింది. ఓకే, వీళ్ళందరూ వెళ్ళి మొక్కుతారు కదా, దాన్ని మొక్కుతారు. అలాగే వాళ్ళంతా గుండు కొట్టుకుంటారు, వాళ్ళంతా తెల్లబట్టలు వేస్తారు, దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. విరుద్ధం కదా వాళ్ళకి. ఇవన్నీ ఎక్కడవి? ఇవన్నీ పాప అతను అడిగితే అతనికి ఎవరు చెప్పట్లే. నన్ను అడిగాడు, ఎనాలిసిస్ చేశానండి ఇవన్నీ అని చెప్పి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ప్రపంచం అంతా అంటే ఒక చిన్న పాట చెప్తే మీకు అర్థమవుతుంది. ఆదిశంకరు నిశంకారావం అగస్త్యమౌని ధర్మ ప్రచారం సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది. ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్, ఆ వివేకవాణి నాదనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. ఇదంతా ఎందుకు చెప్పంటే, ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళినా మనకు సంబంధించినటువంటి ఎవిడెన్స్లే ఉంటాయి. ఎక్కడో ఈజిప్ట్లో తవ్వితే ఆర్కియాలజీ వాళ్ళకి 8000 సంవత్సరాల క్రితం సూర్యదేవాలయం బయటపడింది. మన సొంతం కాదు కదా, ఇవన్నీ న్యూస్లో వచ్చినవే కదా. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో బుద్ధ విగ్రహం, దాన్ని బదలగొడేశారు. అది డిటోనేటర్లో ఏవో పెట్టి మరి. అంటే అసలు ఒక విగ్రహాన్ని చూస్తే అంతగా ద్వేషించే అంత బుద్ధి ఎందుకు వచ్చింది? కనీసం అన్వేషించడం కూడా ఇష్టం లేదు. అన్వేషణ లేదుగా. మన ఇప్పుడు సద్గురు జగ్గి వాసుదేవ్ ఉన్నారు కదా, వారిని మొన్న కలికి నాగాశ్విన్ ఆ అబ్బాయి వెళ్ళి, స్వామీజీ ఇలా 33 కోట్ల దేవతలు అది ఇది మన మతం ఏం చెప్తుంది క్వశ్చన్ అడిగాడు. అని చెప్పారు, దిస్ ఈజ్ నాట్ అవర్ ల్యాండ్, ఈజ్ నాట్ రిలీజియస్ ల్యాండ్, అవర్ ల్యాండ్ ఈజ్ సీకర్స్ ల్యాండ్. అన్వేషకుల భూమి ఇది. ఒక పద్యం చెప్తే మీకు అర్థం. యం వైదికా మంత్ర దృశపురాణ ఇంద్రం యమం మాత రిశ్వానమాహు వేదాంతినో అనిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి. అంటే ఏమిటి? శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైన సత్శ్రీ అకాలేతి చ సిక్క సం. ఏమిటి అర్థం చెప్పాలిగా? యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి. నిన్ను శివుడు అని కొందరంటారు, విష్ణువు అని కొందరంటారు, శక్తి అని కొందరంటారు, బుద్ధ అని కొందరంటారు, అర్హన్ అని సిక్కులు అంటారు. ఎవరెన్ని విధములుగా పిలిచను అద్వితీయుడైన పరమాత్మ నీ ఒక్కడవే. ఇక్కడ ఎడారి మతాలకి మనకి ఎక్కడ క్లాష్ వస్తుందంటే, దేవుడు ఒక్కడే అని వాళ్ళు చెప్తున్నారు, మనం చెప్తున్నాం, కానీ ఆ దైవాన్ని చాలా పేర్లతో పిలవచ్చు అంటాం మనం. ఏమండి, ఇప్పుడు మీకు వంకాయ కూర ఇష్టమేనా? వాడికి ఇష్టం లేదు. ఇప్పుడు మెరట్టుని తినాల్సిందే నా శాసనం, లేకపోతే నీతో ఎత్తన ఆసనం అంటే ఎలా సార్? అది నీకు ఇష్టమైనంత మాత్రం నాడు వంకాయ కూర ఎందుకు తినాలి సార్? అన్యాయంగాను. అలా దైవం చాలా పేర్లతో పిలవచ్చు. మనం భగవంతుణ్ణి నిద్రపుచ్చుతాం, నిద్రలేపుతాం. అంటే ఏంటి? వీఆర్ సీయింగ్ యాజ్ ఏ ఫాదర్, యాజ్ ఏ సన్. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద
జో జో మహేంద్ర నిద్రపోతాడు గురుగారు. కాదు ఇది పూర్తి చేస్తా. మొన్న కదిరి కృష్ణ అనే చదువుకున్నటువంటి అజ్ఞాని ఏమన్నాడు, వీళ్ళ దేవుడు లేదంటే లేస్తాడు, పడుకుంటాడు అంటే ఇక్కడ మనకి భావన ఉంది. త్యాగరాజ స్వామి వారికి ఆ భావన ఉంది, ఉదాత్తమైన భావన. ఆరగింపవే వెన్నపాలరగింపవే సారమైన గణ వెన్నపాలరగింపవే. మీరు చూడండి, వెన్నపాలు ఆరగింపవే. ఒక అరటిపండుతో కూడిన వెన్నతో కూడిన పాలు ఆరగింపవే. అంటే పండు ప్రకృతి, పాలు ప్రకృతి. అక్కడ పాలు లేవు, పాపాలు తప్ప. రక్తం 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 రక్తమతాలు, రక్త పిశాచ మతాలు. ఇక్కడ పాలు, కృష్ణుడు పాలు. కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో కొండగొడుగుగా గోగులగాచిన కొండొక శిశువుకు గొబ్బిల్లో. అమ్మ ఆవు ఆరోగ్యం, ఆవు మాతృత్వానికి ప్రతీక, ఆవు ఆరోగ్యానికి ప్రతీక, గొర్రె బుర్ర తక్కువ దానికి ప్రతీక. పోనీ ఆవు కృష్ణుడు వెనకాల ఉంటుంది. కృష్ణుడు భక్తులు ఎవరు ఆవును తినరు. వీళ్ళు తాను గొర్రె అని చెప్పుకున్నాడు వాళ్ళ గాడ్డు. నేను వచ్చింది గొర్రెలను ఎత్తగడానికి అని చెప్పుకున్నాడు. గొర్రె బలి అవ్వాలని చెప్పాడు, వేసారు, ఓకే. తనే గొర్రె అన్నాడు, గొర్రెల కోసం వచ్చాడన్నాడు. వీళ్ళు గొర్రెలు తినేస్తారు. సో మీ క్వశ్చన్ ఓకేనా? లాస్ట్. ఇస్కాన్ గురించి చాలా గొప్పగా వింటూ ఉంటాం. రాధా మనోహర్ దాస్ అనగానే మీ బట్టలు మీ అవహేళన చేసి మాట్లాడుతుంటారు. మీ అవతారం గురించి సో కాల్డ్ పీపుల్, మన వాళ్ళు కాదు. బట్ వాట్ ఈస్ ఇస్కాన్ అనే గొప్పతనం గురించి, దాని గురించి ఉన్న చరిత్ర గురించి కానీ చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు? ప్రపంచంలో ఈ రోజున ఎంత సనాతన ధర్మం వ్యాప్తి చెందిందంటే అది ఇస్కాన్. ఇంకా చాలామంది ఉన్నారు ఇంత పూర్వం ఇప్పుడు. కానీ ఎలా అవతరించింది అసలు ఇస్కాన్? అంటే మా పెద్ద స్వామివారి ప్రభుపాదులు వారు కలకత్తాలో పుట్టారు 1896. ఓకే, వారికి 26 ఏళ్ళు ఉన్నప్పుడు, ఇది మ్యారీడ్ అప్పటికి, శిల ప్రభుపాదులు వారు అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదులు వారు, ఆయనకు ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉండేది. ఎవరో ఫ్రెండ్ వచ్చి అవన్నీ వారే చెప్పారు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం పుస్తకంలో. వారే ఒక స్వామీజీ వచ్చారు, రా అని పిలిచారట. ఈ రోజుల్లో నేను నమ్మను అన్నారట. ఒకసారి రా, ఇప్పుడు నచ్చకపోతే మానేద్ది కానీ అన్నట. ప్రభుపాదులు వారు ఇస్కాన్ పెట్టాక ఆ రోజు ఆ స్నేహితుడు నన్ను బలవంతంగా తీసుకెళ్ళబట్టి మా గురువుగారు మాకు అనుగ్రహించారు. లేకపోతే ఈ జీవితం అలా అయిపోయి ఉండేది, వారి యొక్క అనుగ్రహం ఇదంతా అని చెప్తారు. అలా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చాలా గ్రేట్, హైలీ ఎడ్యుకేటెడ్. వారి ఇంగ్లీష్ ఇప్పుడు కూడా మనం అర్థం చేసుకోలేంత స్ట్రాంగ్ ఇంగ్లీష్. ఇవాళ ఉదయం కూడా ఆయన పుస్తకం చదివాం మేము. వారు చెప్పారు, అభయ్ అంటే వారి పేరు అభయచరణ అరవింద. అభయ్, యు ఆర్ స్పీకింగ్ వెరీ గుడ్ ఇంగ్లీష్. వై డోంట్ యూ గో టు దిస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అండ్ ఎడ్యుకేట్ అబౌట్ అవర్ కృష్ణ కాన్షియస్నెస్ అన్నారట. ఇంత చెప్తే మనం ఏం చేస్తాం, పిల్లలు వ్యాపారం అనుకున్నారట. కానీ గురువుగారు చెప్తారు, అప్పుడప్పుడు వెళ్ళడం కలవడం, ఏదో ఏదైనా ఎడిటింగ్లు పుస్తకం రాయమంటే రాయడం, ఏదో అలా. ఆయనకి అసలు మనం ఏం చేస్తాం కుటుంబం అనుకున్నాను నేను. అలాగే జీవితం అయిపోయింది. 56 ఏళ్ళు ఎంతో వచ్చింది. అయితే ఎప్పుడైనా భాగవతంలో ఏం చెప్పారంటే, కృష్ణ భగవాన్ చెప్తాడు, నాకు ఎవరైనా ఇష్టమైతే వారి సంపదలన్నీ లాక్కుంటాను అన్నాడు. రివర్స్ కదా 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 మనం అనుకుంటాం అన్నీ ఇస్తే దేవుడని, లాక్కోవడం కూడా దేవుడే. అదే చెప్తాడు స్వామి భగవద్గీతలో చెప్తాడు. ఏమంటే సర్వమృత్యు హరశ్చాహం అంటాడు. నేను మృత్యు రూపంలో వస్తా, అన్నీ తీసుకుంటానంటాడు. సరే, మనం లాజికల్ నాన్న. ఇప్పుడు ఇందాక వేరే ఇంటర్వ్యూలో ఏదో అడిగితే చెప్పాను, ఈ టచ్ గడ్డ పగిలిపోను, కలవరాయలు
అగరబత్తులు, కర్చీఫ్లు, ఇదంతా ఏంటి చీటింగ్ ప్రాసెస్ కదా. ఇస్కాన్లో ఇప్పుడు అది వద్దు. కాదు కదా, నేను ఎందుకు చెప్పానంటే ఆ టాపిక్ ఇక్కడ మనకి చావు గురించే టాపిక్ ఉంటుంది. భగవద్గీత దేని గురించి మొదలైంది? చావు, జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఈ 4 తప్పదు. పుట్టావా చేస్తావు, ముసలితనం, రోగం తప్పదు. కాబట్టి రోగంతో బిజినెస్ చేయొద్దు. రోగాలు తగ్గిపోతాయి నువ్వు కృష్ణుడు ప్రార్థన చేస్తే, కృష్ణుడు మంత్రం జపం ఇవి చెప్పం మనం. సో ఇవి తప్పదు, యూ హ్యావ్ టు డై, యూ హ్యావ్ టు ఫేస్ దిస్ అని చెప్తారు. సో ప్రభుపాదుల వారు ఈ ఫిలాసఫీనే భాగవతంలో ఉన్నది, భగవద్గీతలో ఉన్నదాన్నే ప్రపంచానికి ఇచ్చారు. రియలిస్టిక్గా ఉండండి, రియలిస్టిక్గా ఉండండి. ఇలా శరీరం కోసం మోసపోవద్దు, మోసం చేయొద్దు. ఇది ఉండదు. ఐస్ క్రీమ్ తిన్నా కరుగుద్ది, తినకపోయినా కరుగుద్ది. ఇది కూడా అంతే, జరిగిపోద్ది, పక్కెళ్ళిపోద్ది. ప్రభుపాదుల వారు అలా 56 ఏళ్ళు వచ్చిన సమయంలో వారు అప్పటికి భాగవతం 3 స్కందాలు చేత్తో రాశారు. కానీ ఏదో విధంగా మరి లోకానికి మేలు జరగాలంటే భగవంతుడు ఏం చేస్తాడు? ఏదో ఇన్సిడెంట్ కావాలిగా, టర్నింగ్ రావాలి కదా. నాకు వారి పుస్తకం చదివితే టర్నింగ్ వచ్చింది, కొందరికి నా ఇంటర్వ్యూ చూస్తే బర్నింగ్ వస్తుంది. సో ఆయన పుస్తకాలు చేత్తో రాసిన మ్యాన్స్క్రిప్ట్ అలమారులో పెట్టి వెళ్ళారు. వచ్చేసరికి లేవు. ఎవరిని అడుగుతారు? వాట్ హ్యాపెండ్ అన్నారు. ఇందాక టీలో బిస్కెట్లకి ఏమి లేవని పొయ్యిలో పెట్టేసాను. టీలో బిస్కెట్ల కింద బుక్స్ ఇస్తారు కదా బిస్కెట్లు, కేజీలకు అమ్మేసాడు. ఆవిడ అమ్మేసింది. ఈయన అడిగారు, అసలు నీకు నేను ముఖ్యమా బిస్కెట్లు ముఖ్యమా? ఆవిడ బిస్కెట్లే చెప్పింది. భగవద్ రామానుజుల వారి భార్య కూడా ఇలాంటి పెడసరం సమాధానంలే. అలా జరగకపోతే వీళ్ళు బయటికి ఎలా వస్తారు? లోకానికి మేలు ఎలా జరుగుతుంది? ఏదో ఒక యూటర్న్ కావాలి, టర్న్ రావుగా. సో ఆవిడ అలా అంది. ఓకే, భగవంతుడు ఇంక ఇల్లు వదిలేరా అని చెప్పడానికి నాకు ఇది ఇచ్చాడు అని వారు బృందావనం వెళ్ళి అక్కడ కూర్చుని భాగవతం రాయడం ప్రారంభించారు, మధుకరి చేస్తూ. అలా వారికి 69 ఏళ్ళు వచ్చాక సోంతి మొరార్జీ అనే ఒక గొప్ప ఒక ఏమంటారు ఈ స్టీమర్స్, ఓడలు ఉంటాయి షిప్స్, ఆ కంపెనీ ఓనర్ ఆవిడ్ని సింధియా స్టీమర్స్ ఏదో ఉంది, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడని అడిగారు, నేను ఎలా వెళ్ళాలి? మా గురువుగారు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నాకు ఒక మాట చెప్పారు అన్నారు. ఇస్కాన్ సక్సెస్ అయిన తర్వాత ఆవిడ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చారు. ఐ టోల్డ్ స్వామీజీ, యూ ఆర్ టూ ఓల్డ్, వై ఆర్ గోయింగ్ దేర్, దిస్ కోల్డ్ కంట్రీ, యూ ఆర్ గోయింగ్ దేర్ టు డై అని నేను చెప్పాను. బట్ స్టిల్ నో, ఐ హ్యావ్ టు ఒబే మై గురూస్ ఆర్డర్ అన్నారు. ఓకే, ఐ గివ్ పర్మిషన్. అలా 40 రోజులు ఆయన జలదూత అనే వాడిలో అమెరికా వెళ్ళారు. అలా వెళ్ళి మధ్యలో 2 సార్లు హార్ట్ అటాక్ వస్తే కృష్ణుడికే మొక్కి అక్కడ దిగి ఒక కవిత రాశారు బెంగాల్లో. దాన్ని ఇంగ్లీష్లో కొట్టండి, మార్కినే భాగవత ధర్మ. ఏమో అర్థం కాదు కానీ చాలా గొప్ప భావన ఉంటుంది అందులో. మీనింగ్ చదవాలి, బెంగాలీ మనకు అర్థం కాకపోయినా చాలా అద్భుతమైన మీనింగు. అందులో ఒక లైన్, ఓ లార్డ్, ఆల్ ద వే యు బ్రాట్ మీ హియర్, ఐ డోంట్ నో వాట్ టు డూ, బట్ ఇఫ్ యు మేక్ మీ టు స్పీక్, ఐ విల్ స్పీక్, సో దట్ మై వర్డ్స్ విల్ పెనెట్రేట్ దేర్ హార్ట్స్. ఆయన మీద ఆధారపడి చెప్పారు. అక్కడ కారు షెడ్యూల్లో, పార్కుల్లో అలా అలా ఉండి నెమ్మదిగా భజన చేస్తే ఆ పిల్లలు వచ్చారు. ఆ పిల్లల ద్వారా ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళారు. 26 పార్క్ ఎవెన్యూ ఏదో ఉంది. అలా ఒక రూము అలా 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 108 దేవస్థానాలు వారు ఉన్నప్పుడే కట్టేశారు 10 ఏళ్లలో. ఆ వయసులో కూడా స్టార్ట్ చేసింది 70లో. మీకు షార్ట్గా చెప్తాను, 1922లో వాళ్ళ గురుగారిని కలిశారు, 33లో ఇనిషియేషన్ దీక్ష తీసుకున్నారు, 44లో బ్యాక్ టు గాడ్ హెడ్ అనే మ్యాగజైన్ స్టార్ట్ చేశారు, 66లో ఇస్కాన్ మొదలుపెట్టారు, 77లో ఇంటికి వెళ్ళిపోయారు. బ్రీఫ్గా ప్రభుపాదుల వారు. అందుకే నేను ప్రభుపాదుల వారి గురించి ఏం చెప్తాను అంటే, ప్రభుపాద్ ఈజ్ ఓల్డ్ మ్యాన్, నో ఈజ్ గోల్డ్ మ్యాన్, నో ఈజ్ గోల్డ్ మైండ్. అలా 108 దేవస్థానాలు వారు ఉన్నప్పుడే కట్టారు. అందులో ఒక పెద్ద బ్యూటిఫుల్ టెంపుల్ వచ్చి అమెరికాలో ఉంది, దాని పేరు వెస్ట్ వర్జీనియాలో ద ప్యాలెస్ ఆఫ్ గోల్డ్. ప్రభుపాద ప్యాలెస్ ఆఫ్ గోల్డ్. అది నేల తప్ప అంత బంగారం. అమెరికా తాజ్ అంటారు దాన్ని. సో అది కొండల మధ్య వెస్ట్ వర్జీనియాలో ఉంటుంది.
ఇప్పుడు ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్ మాయాపూర్, బెంగాల్. గురుగారు, ఇస్కాన్ అనే ఒక సంస్థ దగ్గర అత్యధిక డబ్బులు, ఆభరణాలు ఉన్నాయి అని చెప్తుంటారు, నిజమా? ఆభరణాలు ఉండవు, డబ్బు అత్యధికంగా ఉంటుంది అని అంటారు. ఆభరణాలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే ప్రభుపాదుల వారు కలి పురుషుడు ఎక్కడ ఉంటాడో భాగవతంలో చెప్పారు. బంగారంలో ఉంటాడు. ఆయన అడిగాడు భాగవతంలో పరీక్షిత్ మహారాజ్. అందుకని ఇస్కాన్లో పెట్టే నగలు బంగారాన్ని పెట్టరు, ఎక్కడో కొండొకచో ఒకటి రెండు తప్ప చాలా భగవంతుని అందంగా అలంకరిస్తారు తప్ప. ఇస్కాన్ వారి దగ్గర ఇంత డబ్బు ఎక్కడదంటే ఏం చెప్తారు స్వామి? నో చారిటీస్ అంత వస్తాయా లేకపోతే? వినండి, ఇస్కాన్ ఇండివిజువల్గా ఏ టెంపుల్కి ఆ టెంపులే. ఇస్కాన్ ఈజ్ వన్ ఆర్గనైజేషన్ వేలో, బట్ ఇస్కాన్ టెంపుల్ దేనికదే ఇండివిజువల్ టెంపుల్. డిపెండ్ ఆన్ అక్కడ ఉండేటువంటి వారి యొక్క ఎఫిషియన్సీని బట్టి ఆ టెంపుల్ గ్రో ఉంటుంది. ఉదాహరణకి తిరుపతి మన ఆంధ్ర తెలంగాణలో పెద్ద టెంపుల్ ఇస్కాన్. అలా బాంబే ఇండియాలో ఒక రిచెస్ట్ టెంపుల్, అలాగే ఢిల్లీ, అలాగే అహ్మదాబాద్, ఇంకా మాయాపూర్ ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్, ఇంకా వేరే దేశాల్లో చాలా ఉన్నాయి. ఇదంతా భక్తులు వారికి ఉండే భక్తి వలన వారు భగవంతుడికి ఏం చేయగలను అని వారు చేసిన ఎఫర్ట్స్. ఇప్పుడు పోలాండ్లో ఎక్కడో ఒక ఫామ్ ఉంది, అది ఒక 300 ఎకరాలు. మనకి ఇక్కడ బృందావనం ఎలాగా ఆల్మోస్ట్ రెప్లికా. అది శివరాజస్వామి అని ఆయన ఫారినరే, ఆయన డెవలప్ చేశారు. అలాగే తాల్వన్, న్యూ బృందావన్, న్యూ జగన్నాథ్పురి, ఇవన్నీ ఒక్కొక్క 200, 300, 400 ఎకరాలు, 1000 ఎకరాల్లో వాళ్ళ ఒక ఫామ్ కమిటీ. అదొక స్పిరిచువల్ ల్యాండ్. ఇస్కాన్ యొక్క ప్రధాన మోటో, ఆశయం ఏమన్నా ఉంది అని అంటే అది ఆలయాలు కట్టుకుంటూ పోవడం, ధర్మరక్షణ, అసలు కాదు, మత ప్రచారమా? అసలు కాదు. అసలు ప్రభుపాదుల వారు గురువు గారు చెప్పారు, ఇన్ కలియుగ కన్స్ట్రక్షన్ మీన్స్ కన్స్ట్రక్ట్ ఏ పర్సన్, నాట్ టెంపుల్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ, రిమూవ్ ద మార్బల్స్ అండ్ ప్రింట్ ద బుక్స్ అండ్ డిస్ట్రిబ్యూట్. ఎప్పుడు 100 ఏళ్ల క్రితం ప్రభుపాదుల వారు గురువుగారు చెప్పారు, నువ్వు టెంపుల్ మార్బల్ తీసేయి, గుడి క్లోజ్ చేసేసినా పర్లేదు, ఈ ధర్మ ప్రచారం ఆపద్దు అది చెప్పారు. కానీ ఊరికే గుళ్ళు కట్టడం కాదు, కన్స్ట్రక్ట్ ఏ పర్సన్. ఇప్పుడు ఏమండి, మూల కూర్చుని జపం చేసేసుకోవచ్చుగా, భజన చేసేసుకోవచ్చుగా, ఎందుకు మాట్లాడాలి సార్ అర్ధరాత్రి దాకా? ఇప్పుడు ఆ పిల్లోడు తయారయ్యాడుగా, వాడు కాలు కుంటుకుంటూ ఎందుకు వచ్చాడు? మీరు వీడియో చూశారుగా, వాడి ఇంటి పరిస్థితి. సెల్ వెనకాలం చూపించేద్దాం. వాళ్ళు మార్పు ఎలా వచ్చింది? మార్పు ఎలా వస్తుంది సార్? మన జ్ఞానం చెప్తే వస్తుంది. వాళ్ళు ఎందుకు పాడైపోయారు? ఇప్పుడు మీరైనా నేనైనా అయ్యో వాళ్ళు పాడైపోతున్నారు అని బాధ ఎందుకు వచ్చింది? వాళ్ళు ఎందుకు పాడైపోయారు? ఒక స్త్రీ గోదావరి మర్యాద నేర్వవలసిన ఒక స్త్రీ రాధమోహనం, ఒరే రాధమోహర్, ఒరే గుండు, నీ పీక చాకుతో కోసేస్తాను అని నాకు ఒక వాయిస్ మెసేజ్ పెట్టిందంటే ఆవిడకి ఏమెక్కింది? ఆ పనికి వాళ్ళ బుక్ ఎక్కింది. నేను ఆవిడ అమ్మ అన్నాను, నాకు భగవద్గీత ఎక్కింది. ఆవిడ కూడా కృష్ణుని అంశ కాబట్టి ఆవిడ నాకు తల్లి లాంటిది, నేను చెప్పగలను. ఆవిడ దృష్టిలో నేను శత్రువుని, ఎందుకని? ఆ పనికి వాళ్ళ బుక్ ఎక్కింది కాబట్టి. నా మీద కేసు పెట్టారు. ఎందుకు పెట్టారు? వాళ్ళు ప్రేమమతం కాబట్టి. మీరు బొకడా బైబుల్ అన్నారు కాబట్టి వాళ్ళు ప్రేమించాలిగా. ఓ చెంపేద కొడితే ఓ చెంపేద, ప్రేమ మతం కదా, నిరూపించుకోవాలిగా. నేను అన్నది నిరూపించకూడదుగా, నేను అన్నది అబద్ధం చేయాలి వాళ్ళు, అవునా కదా? నేను అప్పటికీ ఎన్నిసార్లు చెప్పాను ఆవిడతో, మీతోనే, ఎవరితోనే ఇంటర్వ్యూ చేస్తే ఏం చెప్పాను? నేను చెప్పింది తప్పని నిరూపించేది, క్షమాపణ చెప్తాను చెప్పి. సో చూడండి, ఈ పిల్లవాడి ఇంట్లో పరిస్థితి అండి. ఒకసారి కమ్ బ్యాక్ టు చూడండి, ఈ పిల్లవాడి ఇంట్లో పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి ఆ పిల్లవాడిని అడుగుదరు. ఇది చూసాను ముందు, ఇది చూసే, ఇది వాడి ఇంట్లో పరిస్థితి. కింద మీద అన్ని జీసస్ ఫోటోస్ చూడండి, చూశారు కదా. మళ్ళీ మొదలు పెడుతున్నాను. అక్కడ పైన మాత్రం రాముడి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు పిక్. ఎస్. ఎందుకు ఇలా అది పెట్టినందుకు సాతాన్ అంటారు అబ్బాయి. వాళ్ళ నాన్న పేరు వెంకటేశ్వరరావు, వాడు సాతాన్. ఇప్పుడు సాతాన్ యాక్చువల్గా మీరు ఇందాక టాపిక్ అక్కడి నుంచి వెనకొచ్చి పండు తినమని చెప్పింది ఎవరు? సాతాన్. అందుకే మేము సాతాన్ మహారాజ్కి మేము చెప్తాం, ఎందుకంటే అది బెస్ట్ హ్యూమన్. అతను హీరో, అతను ఎవరిని బెదిరించలే. మీ పిల్లల మాంసం మీతో తినిపించదను, ఇలాంటి లత్కోరు వాక్యాలు అతను పలకలే. మీ పిల్లల బండకేసి బోధవాడు ధన్యుడు,
ఇలాంటి మళ్ళీ డిబేట్ ఏం సార్ టాపిక్ డైవర్ట్ ఏం లేదు. మన ధర్మము అధర్మం రెండూ మాట్లాడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ పెరగడం వలన వెజిటేరియనిజం పెరిగింది. బీఫ్ తినేవాడు శుద్ధ సత్వ ఆహారానికి వచ్చాడు. సత్వగుణం పెరిగితే ఏమవుతుంది? హ్యుమానిటీ పెరుగుతుందండి. నువ్వు అడ్వైంది తినేస్తే హ్యుమానిటీ ఎలా వస్తుంది కదా. ఇప్పుడు మీ నాన్న గొప్పోడు, మాకేం అభ్యంతరం లేదు, మీకు మాత్రమే. మా నాన్న నాకు గొప్పోడు, తప్పలేదు. నేను నమ్మిందే నమ్మాలి, నేను తిన్నదే తినాలి. ఏంటి సార్ ఇది కదా? ఇది రాక్షసత్వం, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇస్కాన్ ఏం చెప్తుందంటే కృష్ణ భగవానుడు భగవద్గీత ప్రకారంగా భాగవతం ప్రకారంగా అన్నిటినీ సృష్టించిన వాడు, అందరికీ మూలమైనవాడు, మమైవాంశో జీవలోకే. సో దాన్ని శంకర మధ్వ రామానుజ ఆచార్యులు అంతా ఒప్పుకున్నారు. అన్నమయ్య ఏమంటాడు అలా చూపిస్తూ, ఇతడొకడే సర్వేశ్వరుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు అని చెప్పాడా? ఇతన్ని నమ్మాలి, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఈ బెదిరింపు లేదు. అందరూ ప్రశాంతంగా ఆనందంగా భక్తి చేయండి. ఇప్పుడు నేను అడిగబోయే ప్రశ్నతో నవ్వొద్దు కాదు, కోప్పడకూడదు. మరి మీరు కోపం ఎందుకు రాకూడదు అన్నానంటే, కామం అనేది మన సబ్జెక్టేనా? భగవద్గీతలో చెప్పారు. సెక్స్ అంటే మీ దృష్టిలో ఏంటి చెప్పారు భగవద్గీతలో? ధర్మ అవిరుద్ధో కామోస్మి. కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, ఐఎమ్ ద సెక్స్ విచ్ ఈజ్ నాట్ అగెనిస్ట్ ధర్మ. భగవద్గీత చదవాలి. ధర్మానికి విరుద్ధం కాని కామం నేనే అని చెప్పాడుగా. ధర్మ అవిరుద్ధో కామోస్మి. ఏంటి వాట్స్ రాంగ్? ఇప్పుడు మీరు అన్నమయ్య సినిమా చూశారుగా, స్వామి అని ఎటకారంగా చెప్తారుగా అన్నమయ్య వెంకటేశ్వరతో. మీకు ఏం కనపడుతుందంటే ఏం చెప్పాడు? తల్లిదండ్రులు చేసే సృష్టి కార్యం అని చెప్తాడు. మొత్తం దిగిపోద్దుగా ఆయనకి కదా. కాబట్టి జన్మ దేనికి అనేది మనకి 3 చాలా ముఖ్యమైనవి. ఏమిటి ఆ 3? ఇంగ్లీష్లో MOOD 3 కాదు, తెలుగు 3. ఏమిటవి? ఆ 3 ఏమిటంటే, ఫస్ట్ దుర్లభం మానుషం జన్మం. దుర్లభం, రేర్. ఈ భర్త చాలా రేర్ అండి, మళ్ళీ రాదు. నువ్వెవడవో పుట్టి పెరిగి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, రేపు లేకపోతే నీ పేరు రాధమాధవ దాస్ కాదు, మహేంద్ర కాదు, సుబ్రహ్మణ్యం కాదు, ఏం కాదు. ఒరే శవానికి బొట్టెట్టారా, శవానికి నీళ్ళు వేసారా, ఏంటి నీ పేరు అదే. అందుకని ఆ శవం అయ్యే లోపల శివాన్ని తెలుసుకో, అది మన శాస్త్రం చెప్పేది. అందుకని బెస్ట్ 2 అక్షరాలు 3 అక్షరాల కోసం కొట్టుకు చచ్చిపో అని చెప్పట్లే. అందుకని ఆ మూర్ఖ మతాల నుంచి దూరంగా ఉండండి అని చెప్పేది. అది వైరస్. అది సెక్స్లో కూడా మరి ఎందుకు స్వామి చెప్పండి. టాపిక్ అదే, దీన్ని వేస్ట్ చేసుకోవద్దు. దుర్లభం మానుషం జన్మం. జన్మ ఎలా వచ్చింది? జన్మ అమ్మా నాన్న కలయిక వలన కదా. ఈ జన్మ దేనికి వచ్చింది? నువ్వు మళ్ళీ పుట్టకుండా ఉండడానికి. దుర్లభం మానుషం జన్మం. దుర్లభం ముముక్షత్వం, మోక్షం పొందడానికి. దుర్లభం మహాపురుష సంశయం, మహాత్ముల యొక్క అసోసియేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఆ సాంగత్యం చాలా దుర్లభం. కాబట్టి మళ్ళీ పుట్టకుండా ఉండడానికి పుట్టుకు తప్ప. మళ్ళీ అన్నమయ్య తిడతాడు, చెప్పడు. అన్నమయ్య తిడతాడు. ఏమని తిడతాడు తెలుసా? ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. విడువను ఆహారంబును విడువను నా దుర్గుణములు, విడువను మిక్కిలి ఆశలు మాధవ నీ మాయా. విడిచెద సత్కర్మంబులు విడిచెద నాచారంబును, విడిచెద గురువును దైవము మాధవ నీ మాయా. అన్నమయ్య లాస్ట్ చరణంలో చెప్తాడు, అంత అద్భుతంగా ఉంటుందంటే, తగిలెద బహుళంపటముల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా, నగి నగి నన్నేలిన శ్రీ వెంకటేశ్వర నాకా ఈ మాయా. కాబట్టి ఈ శరీరానికి ఆహార నిద్ర భయమైథునాంచ. మైథునం అంటే సెక్స్. ఆహారం శరీరానికి అవసరం. భయం ఉంటుంది, ఇది ఎవరన్నా ఏం చేస్తారేమో. మైథునం అవసరమైన వాళ్ళు. చివరిది ఆహార భయ నిద్ర. ఈ 4 కామన్. పశువుకైనా జంతువుకైనా మనిషికైనా కామన్. ఒకడు ప్లేట్లో ఇలా కూర్చుని
బల్ల మీద బంగారు పల్లెల్లో తినచ్చు, ఒక్కొక్క రోడ్డు పక్కన తినచ్చు, కానీ ఫీలింగ్ తినడమేగా, అవునా? కాబట్టి ఈ మార్పు ఆ ప్లేట్లోనో దీంట్లోనో లేదు. మార్పు కేవలం నీ ఆలోచన ఆచరణ దాన్ని బట్టే ఉంది. ఈ పుట్టుక కేవలం 4 ఇట్ల కోసం అయితే కాదు అని చెప్తుంది శాస్త్రం. ఆహార నిద్ర భయమయునాంచ ఎతత్ నర పశూనాం సామాన్యమేతత్. ఇది కామన్ ఫర్ బోత్. ధర్మేణ హీన పశుభిః సమాన. నీకు ధర్మం లేకపోతే నువ్వు పశువుతో సమానం. కాబట్టి ఇవి టాపిక్స్ కాదు. మీరు కావాలితే మీకు రూడ్గా అర్థమయ్యేలాగా, తుకారాం సినిమాలో ఈ తుకారాం మీదకి ఒక ఆవిడని పంపిస్తే ఆయన ఆ అద్దంలో యు ఆర్ గోయింగ్ టు బికమ్ అని చెప్తాడు. ఆవిడ అద్దంలోనే ఆవిడకి వృద్ధురాలుగా కనబడుద్ది, కుష్టి అయిపోతుంది, ఆవిడకి అర్థమైపోతుంది. కాబట్టి కేవలం ఈ శరీరానికి సంబంధించిన ఇంద్రియాలు మనస్సుతో మనం ఆగిపోకూడదు. బుద్ధితో, బుద్ధిపై ఎవరైనా తిరిగితే ఏమని తిడతాం? బుద్ధి లేదు అంటుంటాం. బుద్ధికి పైన ఏముంది? ఆత్మ. కాబట్టి మనం అందరం ఆత్మదృష్టితో జీవించి పరమాత్మని చేరాలి. అదే రామాయణం చెబుతుంది, అదే భాగవతం చెప్తుంది, అదే ఉపనిషత్తులు చెప్తున్నాయి, అదే భగవద్గీత చెప్తుంది. భగవద్గీత ఎంత ఏంటంటే ఆత్మతత్వం కదా. అందుకనే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, భగవద్గీత ఫర్ ఆల్ హ్యూమన్. ఇంకా వేరే మతాలు వాళ్ళకే. కాబట్టి ఆత్మదృష్టిని పెంచేటువంటి ప్రతి పుస్తకాన్ని మనం ఫాలో అవ్వాలి. కేవలం అక్షరాల దగ్గర ఆగిపోవడం ఏంటండి? దేవుణ్ణి పొందడానికి ఓం అని కూడా పొందొచ్చు, ఒక అక్షరం. ఓం నమో భగవతే వాసుదేవాయ 12 అక్షరాలు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే 32 అక్షరాలు. అందుకని ఏదో 2 అక్షరాల దగ్గర ఆగిపోయే మూర్ఖత్వ పిశాచాల నుంచి ఈ దేశము, ధర్మము, ఈ ప్రపంచం రక్షించబడుగాక. విశాలంగా ఆలోచించండి. ఈ జీవితాన్ని సార్థకం చేసుకోండి. అది భగవద్గీత చెప్తుంది, భాగవతం చెప్తుంది. ఇస్కాన్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ విచ్ ప్రమోట్స్ సనాతన ధర్మం. సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టాన్ని సేవిస్తే దేవుడు శిక్షిస్తాడని రాయబడింది. మీరు సూటిగా చెప్పేయండి. నేను సూటిగానే చెప్పాను. మీ నానమ్మ తాతయ్య నరకానికి వెళ్తారు, బైబుల్ని నమ్మలేదు కాబట్టి. బైబుల్ నమ్మలేదు కాబట్టి కాదు, దేవుణ్ణి నమ్మలేదు కాబట్టి, వదిలిపెట్టేశారు కాబట్టి. ఎవరు తప్పు మరి? అది ఎవరు తప్పు? వాళ్ళ తప్పే. అంటే పాపము, కర్మ, దానికి వచ్చినటువంటి జీతం మరణం, తదనంతరం నరకం. నేను దానికే మానవుడు పాపం ఆయన ప్రమేయం లేకుండా పుడతాడు, ఆయన ప్రమేయం లేకుండా చస్తాడు. ఆయన ప్రమేయం లేకుండా పుట్టినప్పుడు ఆ పాపాన్ని బట్టి దేవుడు నరకంలో వేస్తాడు. లేదది బ్లాక్ మెయిల్ చేసినట్టుంది. మీకు అసలు విషయమే అర్థం కావట్లేదు. బ్లాక్ మెయిల్ కాదు ఇది. ఇప్పుడు మా నానమ్మ తాతమ్మకి, బుజ్జగింపేది. మా నానమ్మకి మా తాతయ్యకి చదివే రాదు, వాళ్ళ పెద్దలు విగ్రహారాధన చేశారు, వీళ్ళు అదే చేశారు. చదువు రాదు కాబట్టి వినండి, మీ వేరే తాతయ్య మీ పిల్లలు ఇప్పుడు విగ్రహారాధన చేయరు. వాళ్ళ చదువు రాదు కాదు కాబట్టి దేవుని ఒక్కనే వదిలిపెట్టేసి, చదువు రాదు కాబట్టి వ్యభిచారం, చదువు రాదు కాబట్టి బంగాకు, చదువు రాదు కాబట్టి బీడీలు, చదువు రాదు కాబట్టి ఆకుబక్కలు, చదువు రాదు కాబట్టి తప్పు చేస్తే ఏ పురాణమైనా ఖురాన్ చెప్తుంది, ఇస్లామిక్ అదే చెప్తుంది, మేము అదే చెప్తున్నాం, మీరు అదే చెప్తున్నారు. దిస్ ఇస్ జస్ట్ వాట్ ఐఎమ్ సేయింగ్. దేర్ యు ఆర్. చదువు వచ్చిందా లేదా కాదు, వాళ్ళు పాపం అయితే చేశారు కదా. పాపం చేస్తే ఎట్లయినా నరకంకే పోతారు కదా. అదే కదా మీరు కూడా అదే చెప్తున్నారు కదా. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. కాకపోతే ఆయన పశ్చాత్తాపడి నేను ఒకరిని చంపేశాను, అన్యాయం అయిపోయింది, సారీ అని చెప్తే దేవుడు క్షమించేసి స్వర్గానికి ద్వారం ఓపెన్ చేస్తారు అని అంటున్నారు. మీరు పశ్చాత్తాపాన్ని క్షమిస్తాడు, నేను పశ్చాత్తాపాన్ని క్షమిస్తాడు. పశ్చాత్తాపడకపోతే నరకానికే. నో డౌట్. ఇన్ని ఆత్మలు నరకంలోనే ఉన్నాయి. మరి మర్డర్ చేస్తే కోర్టులు శిక్ష విధించట్లేదా? మరి 2000 సంవత్సరాల నుంచి బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ ఆత్మలు ఇంకా పోలేదు. ఆయన రాకడ సంభవించేంత వరకు ఈ ఆత్మలు మాత్రం స్వర్గానికి గాని నరకానికి గాని వెళ్ళవు. నేను చెప్పానా? బైబిల్ చెప్పిందా? అంతే కదా. బైబిల్ ఏం చెప్తుంది? ఎక్కడో చూపించను మాట. నేనేమంటా, మనుషులుగా చనిపోయిన తర్వాత చనిపోయిన వ్యక్తి కూడా మనుషులు తిరిగి ఎప్పుడు లేస్తా అన్నాడు? బైబిల్ ఎప్పుడు చెప్తుంది? మనుషులు పునరుద్ధానులయ్యేది యేసు ప్రభు రెండవ రాకడలో. పరలోకం వెళ్ళే చచ్చిన వెంటనే రాకడ వరకు మళ్ళీ ఆత్మలు లేస్తాయని చెప్పాడు. పునరుద్ధానం వేరు, జడ్జిమెంట్ వేరు. నేను చనిపోకముందే జడ్జిమెంట్ అయిపోద్ది. నేను చనిపోకముందే నేనేమంటానంటే, బ్రాహ్మిన్స్ అందరూ చక్కగా మంత్రాలు చదువుతూ ఉంటారు, సుప్రభాతాలు చదువుతూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి. వాళ్ళు మనుషులే కదా. అవి కొద్దిగా కఠినంగా కూడా కాదు. మీకు ఎప్పుడన్నా అనిపించింది ఇంత కఠినమైన మంత్రాలు నేను ఎప్పుడు చదవలేకపోయాను, నాకు రాలేకపోయాను, వీటి అర్థాలు ఏంటి, ఎప్పుడైనా వీటి గురించి పరిశోధించాలి, పరీక్షించాలి అని ఎప్పుడు అనిపించాలి? వాళ్ళు నారికేలం అన్నా ఇక్కడ నేను టెంకాయ అన్నా రెండు ఒకటే కదా. అంత టంగ్ ట్విస్టర్లు ఎందుకు?
అక్కడ నారికేలమన్నా ఇక్కడ నేను టెంకాయన రెండు ఒకటే కదా, అంత టంగ్ ట్విస్టర్లు ఎందుకు? కాబట్టి టంగ్ ట్విస్టర్లు బట్టి పరలోకమో నరకమో నేను ఎప్పుడు బాధపడలే. లేదు, క్రిస్టియానిటీకి బ్రాహ్మిన్స్కి నేనేమి అడగాలనుకుంటున్నానంటే, ఓకే, కఠినమైన మంత్రాలు జపిస్తూ ఉంటారు, దేవుడిని గురించి బోధించే ప్రయత్నం చేస్తారు. ఓకే, అంతేగాని ముస్లిమ్స్ క్రిస్టియన్స్ హిందువుగా మారండి అని ఎప్పుడు చెప్పరు. చెప్పలేదు. ఓకే, ఏముంది చెప్పడానికి? చాలా పెద్దది. మీరు అసలు ఆ చరిత్రనే వినడానికి ఇష్టపడట్లేదు. ఏదైనా ఉంటే చెప్తామన్నా. మీరు 2000 సంవత్సరాల దగ్గర ఆగిపోయినా, నేను 7000 సంవత్సరాల దగ్గరికి పోయినా మీరు దానికి ఇష్టపడరు. 20,000 సంవత్సరాల ముందుకు పోయినా ఒప్పుకోరు. సత్యాన్ని మొన్న ఒక చక్రం బయటపడితే 30 లక్షల ట్రిలియన్ సంవత్సరాల పాతది అని అంటే ఆ చక్రం అంత పెద్దదే ఉందా, అంత చిన్నదైందా అంటే, అదే యేసుప్రభుల వారికి జెరూసలేంలో ఒక మందిరం ఉంటది అని అంటే లేదు అని అంటే. ఇక్కడ ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఎన్నో ట్రిలియన్ సంవత్సరాలు చెప్పారు మీరు, ఎలా చెప్పారు? ఆంకాలజీ వాళ్ళు చెప్తారు, ఆ ఒక డిపార్ట్మెంట్ అది ఎంత పాతదో పురాతనదో వాళ్ళు ఎలా చెప్పారు? ఇప్పుడు పారాసిటమాల్ వేసుకుంటే మీకు జ్వరం తగ్గుతుంది. నేను అడిగిందని చెప్పండి. నేను అదే అడుగుతాను చెప్పండి. వాళ్ళకి ఒక కాదు ఎలా చెప్పారు? ట్రిలియన్ అన్నారు. అమ్మో పెద్ద పదం అది అసలు. ట్రిలియన్ అన్నారు, ఎలా చెప్పారు ఆ పదం? అవును, ఆ శాస్త్రవేత్తలు అందరు ఎలా చెప్పారు? వాళ్ళు ఎలా చెప్పారు? దేవుళ్ళ? ఎవరు వాళ్ళ దేవుళ్ళ? సరే నేనేమంటా, మిమ్మల్ని కారు ఇక్కడికి తీసుకొచ్చింది, అదేమన్నా దేవత? దీనికి దానికి ఏమైనా పోలిక? ఎందుకో చెప్తా, విను. వాళ్ళు ఎలా చెప్పారు అని అంటే, ఏది ఎంత పాతదో, ఇప్పుడు మీ బైబుల్ 2000 సంవత్సరాల పాతది అని అంటున్నారు, ఎలా చెప్పారు మీరు? హిస్టరీ. ఎట్లా, ఎక్కడ చెప్పింది హిస్టరీ అన్న? ఎక్కడ చెప్పి? లాస్ట్ అపోస్టల్ వాస్ డైడ్ 95 AD. దాంట్లో ఉందా చూపించండి. అపోస్తులైన పౌలు పలానా సంవత్సరం. రోమన్ క్రూసిఫిక్షన్ జరిగింది ఎప్పుడు? రోమన్ ఎంపైర్ ఎప్పుడు ఉంది? బైబుల్లో ఉందా లేదా? నేను అదే అడుగుతున్నాను. రోమన్ కింగ్డమ్ అన్నది ఎప్పుడు పరిడ వెళ్ళింది? జీసస్ ఎప్పుడు క్రూసిఫై చేశారు? ఇంకోటి చెప్తున్నారు, వెరీ సింపుల్. జీసస్ క్రైస్ట్ ని ఎప్పుడు క్రూసిఫైడ్ చేశారో బైబుల్ చెప్పలేదు. ఛాలెంజ్ చేస్తున్నాను నేను మీకు. ఎవరు చెప్పారు? రైట్, యేసు ప్రభుల వారు December 25th కి పుట్టారు అనేది కూడా అబద్ధమే. నేను ఛాలెంజ్ చేస్తున్నా, డిసెంబర్ ప్రూవ్ చేయండి. December 25 ప్రపంచం మొత్తం నమ్ముతుంది 25th December అని. బైబుల్ చెప్పిందా? బైబుల్ చెప్పలేదు, నేను చెప్పట్లేదు. ప్రభు యేసు ప్రభు వారు ఎప్పుడు చనిపోయారో కూడా బైబుల్ చెప్పదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీకు, డే టు టైం ఇవ్వండి. యేసు ప్రభు 25th పుట్టాడని నేను చెప్పలేదు, బైబుల్ చెప్పలేదు. మేమేమి అంత ముచ్చట చేసుకోవట్లేదు. ఇప్పుడు కేక్ అంటే పడి తెచ్చే వాళ్ళు కోసుకొని తింటున్నారు, నాకే సంబంధం లేదు. అర్థమవుతుందా? బైబుల్ చెప్పిందని ప్రామాణికంగా. మీరు క్రిస్టియన్స్ కాదు, మీరు అనుకున్న క్రిస్టియన్ కాదు, బైబుల్ చెప్పిన క్రిస్టియన్. మీరు ఒక్కరే క్రిస్టియన్స్. అకార్డింగ్ టు బైబుల్. అకార్డింగ్ టు బైబుల్. కానీ అదే బైబుల్ యేసు ప్రభువు వారు ఎప్పుడు పుట్టారో ఎప్పుడు చచ్చారో దాంట్లో లేదు. 100% ఉంది. చెప్పండి, డేట్ చెప్పండి. ఏది? ఏ డేట్ కి చనిపోయారో చెప్పండి. డేట్ లేదు, సరే పీరియడ్ ఉంది. ఆ పీరియడ్ అన్న చెప్పండి. పోనీ హేరోదు యోదయను పరిపాలిస్తున్నప్పుడు పుట్టాడు యేసు ప్రభు. ఎక్కడ రాసింది బైబిల్లో? మత్తయి సువార్త ప్లీజ్ 2వ అధ్యాయం చదివినిపిస్తాను. ఓకే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు హేరోదు. ఓకేనా? ఈయన రోమన్ ఎంపరర్ ద్వారా నియమించబడినటువంటి రాజు. ఈయన పట్టుకుంటే యేసు ప్రభు పుట్టిన తేదీ బయటకు వచ్చేస్తుంది. ఇకపోతే యేసు ప్రభు కంటే 6 నెలల ముందు ఒక ఆయన పుట్టాడు, ఆయన పేరు బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఆయన పుట్టినప్పుడు ఏ ఏ ప్రాంతాలను ఎవరు పరిపాలిస్తున్నారు దానికి చాలా స్పష్టమైన వినండి. లూకాసు సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. తిబిరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం ముందు యోదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనితి దేశములకు అతని తమ్ముడైన ఫిలిపు చతుర్థాధిపతిగాను, అభిలేనే దేశములకు లొసానే అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలో ఉన్న జకర్య కుమారుడైన యోహాను నద్దకు దేవుని వాక్యం వచ్చిన. ఈయన యేసు ప్రభు కంటే 6 నెలల ముందు పుట్టాడు. ఇక్కడ ఎవరెవరు పరిపాలిస్తున్నారు ఆయా ప్రాంతాన్ని స్పష్టంగా రాశారు. సో యేసు ప్రభు పుట్టికి ఈజీగా ఆ చరిత్రలోకి వెళ్తే అలా తెలిసిపోతుంది. వెనక ముందు ఉంది తప్పితే ఎగ్జాక్ట్ డేట్ అన్న. ఇక్కడ ఒక పర్స్పెక్టివ్ మీకు అర్థం కాలే. బైబుల్ రాసినటువంటి పర్స్పెక్టివ్ ఏంటంటే ఏ రోజు ఏం జరిగింది కాదు, ఏం జరిగింది అనే పర్స్పెక్టివ్. ఇప్పుడు మనం డేట్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాం ప్రతిదానికి. ఇప్పుడు డాక్యుమెంటేషన్కి ఏన్షియంట్ డాక్యుమెంటేషన్ తేడా ఉంది. అప్పుడు ఏం జరిగిందని అడిగేవాళ్ళు. ఈరోజు ఇంటర్వ్యూ మనం చేస్తున్న అమావాస్యలో మీకు అర్థమవుతుందా? ఈరోజు అమావాస్య తెలియదు అన్న. అండ్ పైగా ఏదో అమావాస్య అంటే ఈరోజు సోమవారం ఏదో చాలా పెద్ద అమావాస్య అని అన్నారు. ఓకే, చీకటి ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఒకటి సముద్రాలు అమావాస్య టైంలలో అవును
ఆటుపోట్లు ఉంటాయి, ఎదురుగా ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. అది మనం 6వ తరగతి చదువుకున్నాం కదా, చంద్రుడు ఎఫెక్ట్ 6వ తరగతి చదువుకున్నాం. ఓకే, పౌర్ణమి టైంలో ఎక్కువగా ఉంటాయి, వెనక్కి వెళ్ళే అలలు టైం ఉంటుంది. ఈ టైంలో పాపం విజయవాడ కూడా కొట్టుకోపోతుందంట. ఓకే, కారణం ఏంటంటే ఆ అమావాస్య కూడా కలిసి వచ్చిందంట. సముద్రంలోకి పోవాల్సిన నీరు సుజావగా పోకుండా అమావాస్య వచ్చింది కాబట్టి కొద్దిగా క్లిష్ట పరిస్థితే ఉంది. ఓకే, ఈరోజు మీరు నేను అమావాస్యలోనే ఎందుకో చేశాం. మరి ఈ ఇంటర్వ్యూకి అర్థం ఏంటో నాకు తెలీదు, బట్ ఒక విషయం చెప్తున్నా. చెప్పండి. హిందూ పురాణాల్లో ఎప్పుడు అమావాస్య, ఎప్పుడు పౌర్ణమి, ఎప్పుడు తిథుల ప్రకారంగా ఎప్పుడు పుట్టారు, తిథులు అంటే డేట్సే. అవునన్నా, అవి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి. యేసుప్రభుల వారికి అంత జ్ఞానం, అంత చరిత్ర అన్నీ ఉన్నాయి, నేను కాదనట్లే. ఎప్పుడు పుట్టామో లేదు, ఎప్పుడు చనిపోయారో లేదు, లేదమ్మా, లేదు జాన్ పాల్ గారు. ఒక డేటు ఒక ప్రామాణికంగా క్లియర్గా లేదు. చావటం, పుట్టుక కరెక్ట్గా లేదు, ఉన్నాయి కానీ డేట్స్ లేవు. ఒప్పుకుంటారు, ఎగ్జాక్ట్గా డేట్స్ అయితే లేవు. హిందూ దేవాలయాల ప్రకారంగా తిథులు అన్నీ ఉన్నా కూడా మీరు ఇది నమ్మరు. అవును, కారణం చెప్పండి. ఇంతవరకు అదే కదా నేను చెప్పాను. బట్ నేనేమంటున్నా, మీరు నన్ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు, నేను మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నమే చేస్తున్నా. అదే జరుగుతుంది డిబేట్ అంతా కూడా. ఓకే, తిథులుండి ఆధారాలు ఉన్నా కూడా దేవుణ్ణి నమ్మరు అంటే ఆధారం ఉన్న ప్రతిదీ నిజం కాదు కదన్నా. కాకపోవచ్చు, కాకపోతే అక్కడ లేనిది ఇక్కడ ఉన్నప్పుడు అట్లీస్ట్ నమ్మడానికి మీ బాధ ఏంటి అంటున్నా నేను. ఆ ఆధారాలు ఉన్నంత మాత్రం చేత అది నిజం కాదు కదా. అదే నేను ఎందుకు నమ్మాలి? నిజాన్ని నమ్ముతా అని చెప్తున్నా నేను. అది నాకు నిజం అనిపించాలన్నా, నా అనుభవంలోనూ నా పరిశోధనలోనూ అది నిజం అనిపించాలి. ఇందులో నిజం ఉందనిపించింది, నాకు నిర్ధారణ జరిగింది, అందుకు నమ్ముతున్నా అన్న. ఒకవేళ మీరు చెప్పింది కనుక నాకు ప్రూవ్ చేయగలిగితే అన్న నేను నమ్మేదానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ప్రూవ్ చేయటం ఏంటి, నేను అడుగుతుంది అదే కదా. తిథుల ప్రకారంగా అంత స్పష్టంగా చెప్పినా కూడా ఇంకా ప్రూవ్ చేసేదేమో. వెరీ సింపుల్ అన్న, బయట ఎన్నైనా ఉండొచ్చు కాక నా మనసులో ఏముందంటే నేను పాపినన్నా. నేను తెలిసి చాలా పాపాలు చేశాను, తెలియకుండా చాలా పాపాలు చేశాను. నా పాపానికి నా గుండె బరువెక్కిపోతుందన్న. ఇప్పుడు నా పాపం నుంచి ఎవరు నన్ను విడిపించగలడు? ఉదాహరణ, నేను వ్యభిచారం చేశానన్నా, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను వ్యభిచారం చేశాను మొక్కగలను? రైట్, నేను ఒక విషయం చెప్తాను. మనిషిగా పుట్టి ఎరిగిన తర్వాత ఇన్ని పరిశోధించడానికి మీకు జ్ఞానం ఉంది. అవునన్నా. పోయిన తర్వాత మీకు ఆత్మ అనేది ఉంటుంది, అదే ఇటర్నిటీ. అవునన్నా. తాత్కాలికంగా మనకి శరీరం ఉంటుంది కానీ పర్మనెంట్గా ఆత్మ అనేది ఉంటుంది. అవునన్నా. శోధనలున్నా, వేదనలున్నా, మంచున్నా, చెడున్నా మొత్తం ఆత్మతోనే. అవునన్నా. జీవితాంతం కదా. రైట్. అవును. అదేం చెప్తుంది? ఆత్మ ఏం చెప్తుంది మీకు? ఇప్పుడు ఏమైనా చెప్తుందా అంటే ఏమి చెప్పదు. అయ్యో చెప్తుంది, బరువెక్కిపోతుందన్న జీవితం. ఇప్పుడు ఆత్మ మీతో మాట్లాడుతుందా? నాకు అర్థమవుతుంది ఆ బరువు. కాబట్టి నాకు ఒక దేవుని చూపించు, నా పాప భారాన్ని దించే దేవుని చూపించు. లేదు, అది అలానే సృష్టింపబడ్డది, అలానే రాయబడి ఉంది కాబట్టి మీ బ్రెయిన్ అలానే ఉంది. అన్న లేదన్న, నాకు నిజంగానే మనసులో నేను తప్పు చేశానని నా దోషారోపణ చేస్తుంది. ఈ దోషారోపణ తీసివేసే దేవుడు, నన్ను క్షమించే దేవుడు ఎవరు? ప్రభు అయిన యేసు ప్రభు వారు మనుషులతో యుద్ధం చేశాడా, చేయలేదా? చేయలేదన్న, పాపంతో చేశాడు. ఫేరోతో చేసింది ఏంటి? మోజేసు ఫెరోతో యుద్ధం చేస్తాడు, యుద్ధం చేయలేదన్న. ఏం చేశాడు? అసలు యుద్ధమే చేయలేదు. మోషే ఫరోతో సూచక్రియలు చేసి చూపించాడు. ఫెరో దగ్గర ఉన్నటువంటి ప్రజలు ఎవరు? ఇశ్రాయేలీలు. వాళ్ళ నిడిపించింది ఎవరు? మోషే. మోషేకి జ్ఞానం ఇచ్చింది ఎవరు? లేకపోతే దేవుడు, శక్తినిచ్చింది దేవుడు. రైట్. మోసే చేత యుద్ధం చేయగలిగే అంత సామర్థ్యం కానీ లేదా సూచక క్రియలు చేసేటంటే యుద్ధం చేయలేదు. లేదు, యుద్ధం కాదు, సూచక క్రియలు చేసింది ఎవరు? దేవుడు. నీళ్లు రక్తంగా మారినాయి, ఎవరు చేశారు? దేవుడు. నీళ్ళల్లో కప్పలు వచ్చేసినాయి, అవి చచ్చిపోయాడు, దేవుడే చేశాడు. విపరీతమైన పేర్లు వచ్చాయి. అవును. రైట్. ఇంటికి గొర్రెపిల్ల రక్తం ఉంటే పోస్తే సంహారంతో దాటిపోయాడు, పూయకపోతే శిక్షించబడ్డారు. దేవుడు మనుషుల మధ్య విభేదాలు కాదు, వాళ్ళకి చెప్పాడు, చిలక చెప్పినట్టు చెప్పాడు. దేవుడు చెప్పిన మారకపోతే మనుషులు ఉంటారా అన్న? ఇశ్రాయేలు మగపిల్లలు పుడితే వాళ్ళు తీసుకుని వెళ్ళి నైల్ నదిలో విసిరేయమని ఆజ్ఞ జారీ చేసి కూడా డౌట్ అండి, అదే డౌట్. మరి నేనేమంటున్నా, ఫరో మనుషులందరినీ ప్రేమించుమన్న దేవుడే. కాదు, వినండి, ఇక్కడ ఇశ్రాయేలు మగపిల్లలు పుడితే వాళ్ళు తీసుకుని వెళ్ళి నైల్ నదిలో విసిరేయమని. ఇక్కడ ఇజ్రాయెల్ ఎవరు? ఇక్కడ ఇజ్రాయెల్ ఎవరు? ఫెరో ఎవరు? ఫరో ఐగుప్తీయుడు అన్న. ఐగుప్తులు విగ్రహారాధికులు, దేవుడికి సంతతి కాదు. వీళ్ళు దేవుని సంతతే, కానీ దేవుని వదిలిపెట్టారు. నేను కూడా దేవుడి సంతతి కాదు. మీరు దేవుని సంతతే. మీరు కూడా దేవుడి సంతతి కాదు. దేవుని సంతతే. మీరు మారారు గారు ఇప్పుడు. ఏది? ఇంతకు ముందు హిందువుగా ఉన్నారు, మీరు విగ్రహారాధన చేశారు. వినండి, మీరు దేవుని సంతతే. ఒకటి డైవర్ట్ అవుతుంది. నేనేమంటా జాన్ గారు, మీరు దేవుని సంతతే, అన్న దేవుని సంతతే,
రాధామనోహరదాస్ దేవుని సంతతే, నేను దేవుని సంతతే. అయితే మన తేడా ఏంటంటే నేను ఆయన సంతతిని గుర్తెరిగాను, మీరు ఇంకా గుర్తెరగలేదు. కాదు కాదు, ఫేరో కాలంలో మోజెస్ అన్ని సూచక క్రియలు చేస్తున్నా కూడా ఆయన దేవుని నమ్మలే. ఫేరో దేవుని నమ్మలే, కఠినపరుచుకున్నాడు. రైట్. రాధామనోహరదాస్ లాగా ఫేరో నుండి మనుషులందరినీ విడిపించుకెళ్ళిన మోసే దేవుడు ఆజ్ఞల చేత సూచక క్రియలు కానీ వింతలు విశేషాలు అన్నీ చేశాడు. రైట్. అవును. అంటే ఇక్కడ దేవుడు మోసేస్ రూపంలో ఫేరోతో యుద్ధం జరిగినట్టే, అదే ద్వారంలో యుద్ధం జరిగినట్టే అక్కడ ఆల్మోస్ట్. కానీ భూమి అంతా ఒకటే, ప్రజలంతా నా వాళ్ళే, చల్లా చెదురుగా చిలిగిపోయారు. అది దేవుడి ప్రమేయం లేకుండా ఎలా జరుగుతుంది? బైబుల్ ఎందుకు అట్లా తయారు చేసింది మిమ్మల్ని? లేదన్న అదే చెప్పారు. ఆదికాండ 11వ అధ్యాయంలో షీనార్ మైదానంలో మానవులు దేవుని ధిక్కరించి బాబెల్ గోపురాన్ని కడుతూ ఉంటే అక్కడ దేవుడు భాషను తారుమారు చేశాడు. దేవుని ఉద్దేశం వాళ్ళని చెదరగొట్టడం కాదు, వాళ్ళందరూ ఒక దగ్గర ఉండడం, ఆయన సేవించడం. మనమంతా దేవుని పిల్లలు అన్నా, మనమంతా దేవుని పిల్లలమే, అవునన్నా కాదన్నా దేవుని పిల్లలమే. అయితే మనం కొన్నిటిని నమ్మి దేవుడికి దూరం అయిపోయాం అంతే. దేవుని పిల్లలు అన్నంతా మనమంతా ఎవరైనా సరే దేవుడే పుట్టిస్తున్నాడు, దేవుడే చంపుతున్నాడు. అయితే మన దగ్గరికి సత్యం వచ్చినా సరే ఆ సత్యాన్ని ఎందుకు మనం అంగీకరించలేకపోతున్నాం, అక్కడ డిఫర్ అవుతున్నాం తప్ప చనిపోయేంత వరకు మనం దేవుని పిల్లలమే. ఎటర్నల్ లాస్ట్, శాశ్వతంగా దేవుడు దూరం అయిపోయేంత వరకు మనకు ఛాన్స్ ఉందన్న, దాన్ని నరకం అంటాం మేము. కాబట్టి ఏంటంటే దేవుని పిల్లలం కాబట్టే ప్రతి మానవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొడుతున్నా తిడుతున్నా పేడ నీళ్ళు చల్లుతున్నా సరే సువార్త చెప్తున్నామన్నా, రండి ప్రభువుని యేసుక్రీస్తు దగ్గరికి, మీ పాపాలు ఒప్పుకోండి, మారు మనసు పొందండి అని. దీన్ని మత ప్రచారం అంటున్నారు. పేడ నీళ్ళు చల్లుతున్నా సరే తిరిగి మరలా వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే అందరు దేవుని పిల్లలు కాబట్టి.